ఇదే మా పొలం, మీకు చూపిస్తానన్నాను కదా మా పొలం. ఇదే పామాయిల తోట, పామాయిల గిళ్ళు అంటారు కదా. ఆ కాయలు ఎలా ఉంటాయో కూడా చాలా మంది అడుగుతున్నారు హైదరాబాద్లో. కంపల్సరీగా ఆ కాయలు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. గిల్లలు నరికేటప్పుడు అనమాట, మేము వెళ్ళే లోపల నరికితే కంపల్సరీగా కాయలు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా పని. పొలం వస్తే ఇలాగే ఉంటుంది, ఊరు నుంచి ఊరు వస్తే. ఏం పని చేయట్లేదు ఫ్రెండ్స్, ఏ పని కాదు. ఊరు నుంచి పొలం, హైదరాబాద్ నుంచి ఊరు వస్తే పని ఉంటుంది, పొలం వస్తాం, అందుకే ఇలా నల్లగా అయిపోతామని. హైదరాబాద్ వాళ్ళు ఏమంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏంటి కుమారి అంత నల్లగా అయిపోయారు అని అంటారు. ఎందుకంటే ఇలా పొలం పని, అది మ్యాటర్. వీడియో తీయను, అదంతా తీయి, పొలం అంతా. ఓకేనా? ఇట్లా అది అయిపోయింది, అది అవ్వలేదా? ఎరువు ఎరువా తర్వాత అంటే నువ్వు షర్ట్ మార్చుకోవచ్చు కదా, ఆ బట్టలు వేసుకోకపోతే ఏదైనా పాత బట్టలు వేసుకొని రావచ్చు కదా. అంటది పాత బట్టలు వేసుకురావటం మానేసి అంటే ఇంకేంటి ఎక్కడ కూర్చోండి మరి, నేను లాగే వరకు. ఓకే పని చేయది రోడ్డు అంతా తీయి, పొలం మొత్తం. ఏం చేస్తున్నారు? సరే గడి గోడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదిగోండి పామాయిల్ కాయలు అంటే ఇవి అనమాట. ఇవి గిలలు నరికినప్పుడు అయితే బాగుంటుంది. వీటితోనే ఆయిల్ తీస్తారు. ఇది సేమ్ కొబ్బరికాయ ఉన్నట్టే ఉంటుంది, లోపల ఇంత కొబ్బరికాయ ఉంటుంది అనమాట. ఈ పీచంతా తీసేస్తే కొబ్బరికాయలాగే ఉంటుంది. దీన్ని ఆయిల్ చేస్తారనమాట, పామాయిల్ ఆయిల్ అని. మనం ఏమైనా వండుకోవటానికి, తక్కువలో వంటలు అవి మిడిల్ క్లాస్ వాళ్ళు, అసలు అవి సన్ఫ్లవర్ అవి వాడని వాళ్ళు ఏంటంటే ఈ పామాయిల్ ఆయిల్ కొనుక్కొని వంట చేసుకుంటారనమాట. ఇవే ఆ పామాయిల్ గింజలు చూడండి కంపల్సరిగా. ఓకే, టైం అయితే 2 అయిందండి. ఆకలేసేస్తుంది, తినటానికైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళైతే వెళ్ళిపోయారు. చూసారా ఎంత నీట్గా చేసేసాము. ఇట్లా అనమాట, ఒక్కొక్క మడి ఒక్కొక్క రోజు ఇలా లెక్కేసుకుంటాం అనమాట చేసుకోవడానికి. ఇవాళకైతే ఒక మడి అయిందండి. 2 o'clock అయిపోయింది. తినటానికైతే వెళ్తున్నాం, ఆకలేసేస్తుంది. రేపు మార్నింగేనమాట. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా చేసేసామన్నమాట నీట్గా. ఇంకా ఇట్లా చేసుకుంటూ వచ్చేసేసాము. చూసారా ఆకలైతే వేస్తుంది. రేపు మళ్ళీ ఇంకా మా విజయవాడ వాళ్ళు, పాలకొల్లోళ్ళు ఇంక వీళ్ళైతే రాలేదు. వాళ్ళ పిల్లలు, మా పెద్ద ఆడపడుచు పిల్లలకైతే ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు. సో అండి, ఇదేనండి రేపు అయితే ఇంకా మా ఇల్లు లోపల బయట గార్డెను ఇవన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోలో, షార్ట్ వీడియోలో కూడా చూడండి. థ్యాంక్ యూ, బాయ్.